అఖండ 2 చిత్రానికి టికెట్ ధరలు పెంచాలనే ప్రతిపాదనపై సిపిఐ నాయకుడు నారాయణ ఘాటైన స్పందన వ్యక్తం చేశారు. భారీ బడ్జెట్ పేరుతో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సినిమాలు తీసి ఆ భారాన్ని నేరుగా ప్రజల మీదకు నెట్టడం అన్యాయమని ఆయన అన్నారు. సాధారణ మధ్యతరగతి కుటుంబం సినిమా చూడడానికి డబ్బు వెచ్చించలేని స్థితి వస్తోందని వ్యాఖ్యానించారు. టికెట్ రేట్లు ఇలా పెంచి పెడితేనే ఐబొమ్మ రవి లాంటి పైరసీ వ్యవస్థలు పుట్టుకొస్తాయని స్పష్టం చేశారు. ప్రజల మీద భారం వేయాలని ప్రయత్నిస్తుంటే ఇది ఎవరికి న్యాయం? కాబట్టి ఇంకా ఈ విలువైన కాస్ట్లీగా ఉన్న సినిమాను చూడడానికి ఇష్టమైన ప్రజానీకం ఐబొమ్మ రవి లాంటి వాటి చేసిన సినిమాలు చూస్తున్నారు. మీరే సూచిస్తున్నారు. మళ్ళీ అతను ఆర్ఎస్ఎస్ హక్కు మీకు ఎక్కడ వచ్చింది? ఈ ప్రభుత్వానికి నైతిక హక్కు లేదు. ఐబొమ్మ లాంటి వాళ్ళని ఆర్ఎస్ఎస్ నైతిక హక్కు మీకు లేదు. ఎందుకంటే మీరే సృష్టిస్తున్నారు అటువంటి వాళ్ళని. ఇప్పుడు ఆయన జైలు అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా జరపకపోవడంపై మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దివ్యాంగుల కోసం ఒక్క కార్యక్రమం కూడా నిర్వహించకుండా ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని ఆమె విమర్శించారు. ముఖ్యమంత్రికి సోయి లేదని, మంత్రులు కూడా పట్టించుకోలేదని, అధికారులు కనీస శ్రద్ధ చూపలేదని విమర్శలు గుప్పించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు దివ్యాంగుల పెన్షన్ కేవలం 500 రూపాయలు మాత్రమేనని, కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత వారి ఇబ్బందులు చూసి పెన్షన్ను దశల వారీగా 4000కి పెంచారని సబితా గుర్తు చేశారు. కార్యక్రమాన్ని కూడా మర్చిపోయారంటే అంతకన్నా దౌర్భాగ్యం లేదు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి సోయి లేదు, ఈ రాష్ట్రం మంత్రివర్గానికి సోయి లేదు. మరి అధికారులు ఏం చేస్తుంటే అర్థమవుతలేదు. అట్లీస్ట్ అధికారులనే చెప్పాలి, వీళ్ళని గౌరవించుకోవాలి, ఈ కార్యక్రమం చేసుకోవాలని. అది కూడా ధ్యాస లేకుండా నిజంగా బాధ అనిపిస్తూ ఉంది ఇక్కడ చూస్తూ ఉంటే. హెచ్ఏఎల్టీ పాలసీని వెంటనే రద్దు చేయాలని బీఆర్ఎస్ నాయకులు ఘోర ఆందోళనకు దిగారు. మౌలాలి పారిశ్రామిక వాడలో జరిగిన ఈ నిరసన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్మికులు పాల్గొన్నారు. పారిశ్రామిక వాడలను అభివృద్ధి చేయాల్సిన సమయంలో ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ పాలసీ పరిశ్రమలపైన, చిన్న వ్యాపారులపైన భారం పెడుతుందని నాయకులు అన్నారు. రద్దు చేయాలి ఇల్టు పాలసీని వెంటనే, రద్దు చేయాలి ఇల్టు పాలసీని వెంటనే, రద్దు చేయాలి ఇల్టు పాలసీని వెంటనే. సీఎం 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 జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై నేరుగా వార్నింగ్ జారీ చేశారు. పవన్ కళ్యాణ్ తనపైన చేసిన వ్యాఖ్యలపై ఇప్పటి వరకు స్పందించకపోవడం, క్షమాపణ చెప్పే ప్రయత్నం కూడా చేయకపోవడం తీవ్ర అసంతృప్తిని రేకెత్తించిందని అన్నారు. ఈ పరిస్థితుల్లో ఇకపై జడ్చర్ల ప్రాంతంలో పవన్ కళ్యాణ్ సినిమాలు ప్రదర్శించనివ్వమని స్పష్టంగా ప్రకటించారు. పవన్ నన్నేం పీకుతారని అనుకొని నేను క్షమాపణలు చెప్పే ప్రసక్తే లేదు అని ఎమ్మెల్యే గట్టిగా వ్యాఖ్యానించారు. నాకు రెడ్ కార్పెట్, ఢిల్లీకి పోతే నాకు రెడ్ కార్పెట్, ఎవరు ఏమి పీక్తారని చెప్పి అని అనుకుంటున్నారా? నేను ఈరోజు జడ్చర్ల నియోజకవర్గం ఎమ్మెల్యేగా చెప్తున్నాను, నీ సినిమా నాకు వేరే ఎమ్మెల్యేల గురించి అయితే నాకు తెలియదు. సెంటిమెంట్ ఉన్నట్టు వాళ్ళు అయితే ఖచ్చితంగా దీని గురించి స్పందిస్తారు. జడ్చర్లలో మాత్రం నీ సినిమా ఆడదు. నేను జడ్చర్ల ప్రజలకు కూడా చెప్తున్నాను, మొన్న కూడా చెప్పినాను, నేను కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని చెప్పి. కానీ నాకు సెంటిమెంట్ ఇంపార్టెంట్. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హిందూ భావాలను దెబ్బతీసేలా మాట్లాడారని ఆరోపిస్తూ టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అల్లా, జీసస్లను విమర్శించే దమ్ము రేవంత్ రెడ్డికి ఉందా అని ప్రశ్నిస్తూ హిందువులపై మాత్రమే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం పూర్తిగా తగదన్నారు. ప్రజల విశ్వాసాలను బాధించే విధంగా మాట్లాడితే అది బాధ్యతాయుత నాయకత్వానికి తగదని ఆయన పేర్కొన్నారు. పెళ్లి బ్రహ్మచారి దేవుడు అంటాడు, మద్యం మాంసం తీసుకునే స్వాముల దేవుళ్ళు అంటారు, దేవతలు అంటారు. నీకు ధైర్యము దమ్ము ఉంటే అల్లా గురించి కానీ జీసస్ గురించి మాట్లాడే ధైర్యం నీకుందా? ఈరోజు హిందువులు ఆరాధ్యంగా కొలుస్తున్నటువంటి దేవతల పట్ల మీరు మాట్లాడిన మాటల్ని వెనక్కి. జాతీయ స్థాయిలో ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దేశ రాజకీయ దిశను మార్చే సామర్థ్యం ఉన్న ప్రత్యామ్నాయ పార్టీగా కాంగ్రెస్ నిలబడలేకపోయిందని ఆయన తెలిపారు. బీజేపీకి ప్రత్యామ్నాయ ఎజెండాను, కొత్త రాజకీయ మోడల్ను దేశానికి చూపే అవకాశం ఉన్నప్పటికీ కాంగ్రెస్ ఆ బాధ్యతను నిర్వర్తించలేకపోయిందని విమర్శించారు. And that is why BJP is getting away without any serious scrutiny. The biggest asset of Prime Minister Modi, if you ask me, is Mr. Rahul Gandhi himself. Unless Congress wakes up from its deep slumber, modernizes, organizes itself and presents itself in a form that people are able to appreciate, not much is going to change. Unfortunately, Rahul Gandhi has been advised
by his advisors, I guess, that to beat BJP at its own game, which basically is polarization in the name of religion, you have to latch onto caste. And that's